రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కదా? త్వరలో శాసన మండలి రద్దు కాబోతుందా అంటే న్యాయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇక తాజాగా సీనియర్ నేత గోనె ప్రకాష్ రావు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసన మండలి ఏర్పాటు చేయడం కుదరదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఎవరైనా కోర్టుకెళ్తే శాసన మండలి రద్దు కావడం ఖాయమన్నారు. దీనిపై తాను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని, కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని గోనె తెలిపారు. తెలంగాణలో కౌన్సిల్ రద్దు కావడం ఖాయమన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కూడా శాసన మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదా? త్వరలో శాసన మండలి రద్దు కాబోతుందా అంటే న్యాయ నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సీనియర్ నేత గోనె ప్రకాష్ రావు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసన మండలి ఏర్పాటు చేయడం కుదరదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఎవరైనా కోర్టుకు వెళితే శాసన మండలి రద్దు కావడం ఖాయమన్నారు. ఇక దీనిపై తాను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని, కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని గోనె తెలిపారు. తెలంగాణలో కౌన్సిల్ రద్దు కావడం ఖాయమన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కూడా శాసన మండలి రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అసలు శాసన మండలి ఎందుకు రద్దయ్యే అవకాశం ఉంది? రైట్ స్పందన, దాదాపు 20 ఏళ్లుగా వస్తోంది. నిరాటకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా శాసన మండలి కంటిన్యూ అవుతూ వస్తుంది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా యాజ్ ఈజ్ గా రాష్ట్రానికి సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలు, అదే సమయంలో మరి ఆంగ్లో ఇండియన్ సభ్యుడు 120 కూడా కలిసి టోటల్ గా 119 ప్లస్ ఒకడు ఆంగ్లో ఇండియన్ కలిపితే 120 వరకు సభ్యుల సంఖ్య ఉండేది. దాని ప్రకారం 1/3 అంటే 40 మంది ఎమ్మెల్సీల అవకాశం ఉంటుంది. కనుక మండలి ఏర్పాటు కావాలంటే ఖచ్చితంగా కూడా 40 మంది ఎమ్మెల్సీలు ఉంటేనే మండలి ఏర్పాటుకు వీలుంటుంది. ఇది రాజ్యాంగంలో కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం. అందుకనే ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఒక ఎమ్మెల్సీ అంటే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్యే అతన్ని అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సభ్యుల సంఖ్య 119 మాత్రమే మిగులుతుంది. కనుక 40 మంది ఉంటేనే శాసన మండలి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మండలికి గండం ఏర్పడిందని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. 2018లో కేంద్ర ప్రభుత్వం నామినేట్ సభ్యుల సంఖ్య విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పలు రాష్ట్రాల మీద దీని ఇంపాక్ట్ పడింది. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణకు గండం ఏర్పడింది ఈ శాసన మండలి అంశం మీద. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి, అసెంబ్లీ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం లేదు. కానీ తెలంగాణలో 119 మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆంగ్లో ఇండియన్ సభ్యులు లేకపోవడం వల్ల ఇప్పుడు దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కనీసం 40 మంది శాసన మండలి సభ్యులు ఉంటేనే మండలి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాజీ ఎంపీ వినోద్ కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూడా ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. ఎవరైనా కేసు కనుక వేస్తే కోర్టులో ఖచ్చితంగా మండలి రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అంటే వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం దీని ఇబ్బందిలో పడే అవకాశం ఉంది అని కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టికల్ కౌన్సిల్ ఏర్పాటు ఉంటుంది. దీనిలో ఎమ్మెల్యేల సంఖ్య అంటే ఒకవేళ రద్దు అయితే పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఒకవేళ రద్దు అయ్యే అవకాశం దాకా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్రంలో కొనసాగుతూ, బట్ అలాంటి అవకాశం వస్తుందనేది అనుకోవడం లేదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి మండలి దీని మీద ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ అది విధంగా సాధ్యం కాకపోతే కౌన్సిల్
రద్దయ్యే అవకాశం లేకపోలేదు. బట్ చూడాల్సిన అవసరం ఉంది. ఇది కోర్టు వరకు వెళ్లేదాకా తెచ్చుకుంటారా లేదంటే మండలి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీలుగా చాలా రాజకీయ అంటే ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు కాని వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గత 2 ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు కూడా చాలా మందిని ఎమ్మెల్సీలు చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఓషే ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీలు చేసినటువంటి సందర్భం. ఎమ్మెల్సీలో కూడా సాధారణంగా వివిధ రకాల ఎమ్మెల్సీలు ఉంటారు. టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే వివిధ రకాల స్థానిక సంస్థల నుంచి కావచ్చు, వివిధ కోటాలో వచ్చే అవకాశం కాబట్టి అలాంటి వాళ్లకు ఇది ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళకి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వాస్తవానికి గోవా, జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో శాసన మండలి రద్దు అయినటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఇట్లాంటి సందర్భం వచ్చి ఏర్పడింది కాబట్టి ఏదైనప్పుడు కూడా 1/3 అనేది సంఖ్య ప్రకారం 39 మంది మన సభ్యులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కనీసం 40 మంది ఉంటేనే శాసన మండలికి చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పునఃసమీక్ష జరుగుతుందా లేదంటే ముఖ్యమంత్రి ఈ అంశం మీద ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి దీన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా మండలికి గండంగా ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సీనియర్ పొలిటీషియన్స్ కావచ్చు చెప్తున్నటువంటి వాదన ఉంది. వాస్తవానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలంటే ఆర్టికల్ 169, 170, 171, 172 నిబంధనలు అనేది పాటించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 170 ప్రకారం ఏ రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయాలంటే అక్కడున్న శాసనసభ్యుల సంఖ్యలో 1/3 ఉండాల్సి ఉంది కాబట్టి ఈ రాజ్యాంగం ఇది క్లియర్ కట్ గా చెప్తోంది. 172 ప్రకారం ఏర్పాటు చేసుకోవాలంటే ఈ నిబంధన తప్పనిసరి ఉంది. కనుక మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తోంది, మరి కౌన్సిల్ రద్దు అయ్యేదాకా తెచ్చుకుంటుందా లేదంటే దీని మీద ఇమీడియట్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడు ఉన్నప్పుడు కాబట్టి అప్పుడు మనకు 120 ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే నరేందర్, ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేస్తానని గోని చెప్తున్నారు. మరి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం? ఖచ్చితంగా దీని మీద కోర్టుకు వెళ్తారా వెళ్ళరా అనేది ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు అయితే చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి వీళ్ళందరూ కూడా కేబినెట్ దీని మీద ఇమీడియట్లీ స్పందించి కేంద్ర పెద్దలతో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించింది. కౌన్సిల్ రద్దు కావడమా ఉండడం అనేది ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ ఆర్టికల్ ఇవంతా రాజ్యాంగ నిబంధన ప్రకారం ఖచ్చితంగా ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని ఒకటి ఏర్పాటు చేయడం ద్వారా 120 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అవుతారు. కనుక 1/3 అవుతే అప్పుడు ఖచ్చితంగా 40 సంఖ్య అనేది ఉంటుంది. 40 సంఖ్య ఉంటేనే కౌన్సిల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ముడిపడి ఉంది. కనుక అందుకనే రాజకీయ నేతలందరూ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారు దీని మీద. ఎందుకంటే వాస్తవానికి ఒక విషయం కూడా చెప్పుకోవాలి, పునర్విభజన ప్రకారం ఈ ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మరో 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా ఎవరైనా కోర్టులో కేసు వేస్తే దీని మీద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్లీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రిని కావచ్చు, కేంద్ర మంత్రివర్గాన్ని కలిసి ఈ అంశాల మీద ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వడమో లేదంటే చర్చించడమో లీగల్ టీమ్ తో దీని మీద ఖచ్చితంగా కూర్చొని మాట్లాడితే కానీ సెట్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు.